అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం కొందరు వ్యక్తులు కొండ గుహలోనే 309 సంవత్సరాలు గాఢ నిద్రలోనే ఉన్నారు. వారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే అది ఈసా అలైహిస్సలాం గారు జన్మించకముందు 65వ శతాబ్దం డెసియన్ పాలనా కాలం. అప్పుడు ఫిసస్ నగరంలో ప్రత్యేక పండుగ అనేది జరుగుతుంది. అక్కడ ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం, ప్రత్యేక పూజలు చేయడం, విగ్రహారాధన చేయటం, ఊరు మొత్తం ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి ఒక యువకుడు దూరంగా నుంచొని ఒక చెట్టు కింద కూర్చొని ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. అతనికి తోడుగా మరొక యువకుడు వచ్చి కలిశాడు. అలా 7 మంది యువకులు ఆ చెట్టు కిందకి చేరారు. ఈ 7గురు కూడా మిత్రులు. అయితే వీరికి అంతా ఆలోచించే జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని అల్లా తాలా వీరికి ప్రసాదించారు. వీరు ఈ విగ్రహారాధన సరి అయినదేనా, ఈ సృష్టిని నడిపిస్తున్నది మూలానికి ఎవరు అన్నది ఆలోచిస్తూ ఉన్నారు. తరువాత వారికి సత్యాన్ని వారు గ్రహించగలిగారు. అయితే ఈ సత్యాన్ని గురించి తమలోనే దాచుకోవాలని, ఈ ధార్మిక జ్ఞానం గురించి తమలోనే దాచుకోవాలని, బయటకి చెప్పరాదని వారు చెప్పుకోవటం జరిగింది. ఎందుకంటే అక్కడి రాజు కూడా విగ్రహారాధకుడే. ఈ విషయం బయటికి వస్తే వారిని కఠినంగా శిక్షిస్తాడన్న భయంతో వారు ఈ విషయాన్ని బయట చెప్పకుండా వారిలోనే వారు దాచుకొని ఉన్నారు. ఎందుకంటే అక్కడి రాజు కూడా విగ్రహారాధకుడే. వారు మరలా ఒక రాత్రి సమావేశమయ్యారు. అందులో ఒక వ్యక్తి రహస్యంగా ఈ విధంగా చెప్తున్నాడు. మనం విగ్రహారాధనలో పాల్గొనటం లేదన్న విషయం రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారు మనల్ని దర్బారుకు పిలిపించి మనల్ని శిక్షిస్తారని, మనపై కోపంతో మండిపడుతున్నారని తెలిసింది. మనం ఏం చేయాలన్న విషయాన్ని గురించి ఆలోచించాలి అని మిగతా వారితో చెప్పటం జరిగింది. మిగతా వారిలోని ఒక వ్యక్తి ఇది పుకారు మాత్రమే అయి ఉండొచ్చు అని నా అభిప్రాయమని ఆ వ్యక్తి అంటున్నాడు. మిగతా వారు ఏది ఏమైనా సరే మనం మన విశ్వాసంలో దృఢంగా ఉండాలి, మనం మన విశ్వాసంలో స్పష్టంగా ఉండాలి. మరలా విగ్రహారాధనలో మళ్ళీపోవటం అన్నది మన వల్ల కాని పని అని ఆ వ్యక్తి అన్నాడు. ఎందుకంటే ఈ సృష్టిని నడిపిస్తున్నది అల్లా మాత్రమే. అందుకు సృష్టికి మూలకర్త ఒకడే మాత్రమే. అందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. అందువల్ల మనం మరలా విగ్రహారాధన వైపు మరలరాదు అని వారు గట్టిగా సంకల్పించుకొని ఉన్నారు. మనం దృఢమైన నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో ఉండాలి అని అనుకున్నారు. మరుసటి రోజు రాజుగారు వారిని దర్బారుకు 7గురిని దర్బారుకు పిలిపించటం జరిగింది. వారు రాజుగారికి కొత్త మతం అంటే గిట్టదని వారికి బాగా తెలుసు. అయినా సరే వారు భయపడకుండా మేము అల్లాను తప్ప ఎవరిని ఆరాధించం, భూమి ఆకాశాలకు ప్రభు అయినది అల్లాహ్ మాత్రమే అని వారు చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్న తరువాత రాజుగారికి బాగా కోపం వచ్చింది. నేను మరణ శిక్షను విధిస్తాను అని చెప్పారు. అయినా సరే ఆ యువకులు భయపడకుండా మరలా ఇంకా బలాన్ని పుంజుకొని అదే విషయాన్ని చెప్పటం జరిగింది. అల్లాను తిరస్కరిస్తే అది మహాపాపం అవుతుంది అన్న విషయాన్ని వారు తేల్చి చెప్పారు. ఆ రాజుగారు, మీరు ఇంకొక అవకాశం మీకు ఇస్తున్నాను. మీరు గనక ఈ మతాన్ని మార్చుకోకపోతే నేను మీకు మరణ శిక్షను రేపు తప్పకుండా విధిస్తాను అని వారికి ఒక రోజు గడువును ఇవ్వటం అన్నది జరిగింది. వారు రాజదర్బారు నుండి వచ్చిన తరువాత వారి యొక్క పథకాన్ని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నారు. అయితే వారిలో ఒకరు మనం ఈ విశ్వాసంలో ఎంత దృఢంగా ఉన్నామన్న విషయం రాజుగారికి బాగా తెలుసు. అయితే రాజుగారు మనల్ని తప్పకుండా శిక్షిస్తాడు. ఎందుకంటే ఒకవేళ శిక్షించకపోతే రాజు చాలా బలహీనుడు అని ఈ నగరం అనేది హేళన చేస్తుంది. అందువల్ల తప్పకుండా మనల్ని శిక్షిస్తాడని చెప్పుకోవటం జరిగింది. మనం క్షేమంగా ఉండాలంటే
ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి వేరే ఎక్కడన్నా తలదాచుకొని ఉండాలి. కొండ గుహల్లోనికి వెళ్ళిపోదాం. అక్కడైతే మనం మన యొక్క విశ్వాసం ప్రకారంగా స్వేచ్ఛగా జీవితాన్ని గడపవచ్చు అని వారు అనుకోవటం జరుగుతుంది. అలాగే వారు కొంత ఆహారాన్ని తీసుకొని ఒక గుహ వైపుగా వెళ్ళారు. అక్కడ గుహ వారికి సరిపోయినదిగా విశాలంగా ఉండటంతో వారు అందులోనికి ప్రవేశించారు. వారితో పాటు ఒక కుక్క కూడా వెంబడించసాగింది. అది ఆ గుహ వెలుపల మాత్రమే ద్వారం బయట కూర్చొని ఉండింది. అయితే వారు తెచ్చుకున్న ఆహారాన్ని తిని దాని దగ్గరలో ఉన్న చెరువులో నీటిని తాగి వారు నిద్రలోనికి జారుకున్నారు. తరువాత రాజు చుట్టుపక్కల యావత్తు దేశం మొత్తం కూడా వారి గురించి వెతికించడం మొదలుపెట్టాడు. ఆ 7 గురించి కూడా ఆ నగరంలో వారందరూ కొన్ని సంవత్సరాల తరబడి కథలుగా చెప్పుకోవటం అన్నది జరిగింది. అయితే వారు గాఢ నిద్రలోనే ఉండిపోవటం జరిగింది. ఎంత వెతికినా కూడా రాజుగారికి వారి యొక్క ఆచూకీ కనపడలేదు. వారు నిద్రలో ఉండటం వలన ఆ గుహకి సమీపంలో వారికి కూడా వారి యొక్క ఆచూకీ కూడా తెలియలేదు. రోజులు, నెలలు గడిచాయి. అలాగే సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అయినా కూడా వారు గాఢ నిద్రలోనే ఉండిపోయారు. అలాగా వారు గాఢ నిద్రలో సూర్యకిరణాలు ప్రవేశించని చీకటి గుహలో ఉండటం వలన వారి ఆచూకీ ఎవరికి కూడా తెలియలేదు. తరువాత కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి అల్లాతాలా వారిని గాఢ నిద్రలో నుండి లేపటం జరిగింది. అప్పటికే 309 సంవత్సరాలు సమయం అనేది అయిపోయింది. 309 సంవత్సరాల తరువాత వారు గాఢ నిద్రలో నుండి బయటికి వచ్చారు. అందులో నుండి వారు ఒకరు, మనం ఈరోజు మొత్తం నిద్రపోయినట్టు ఉన్నామని అన్నాడు. రెండో వ్యక్తి, మనం సగం రోజు నిద్రపోయినట్టున్నామని అన్నాడు. అయితే ఇంకొక వ్యక్తి, ఈ ఊహలు కట్టిపెట్టేసి నాకు చాలా ఆకలిగా ఉంది, పట్టణానికి వెళ్ళి ఏదైనా ఆహారం తీసుకురావాలి అని చెప్పటం జరిగింది. ఎవరి దగ్గర ఎంత సొమ్ము ఉందో తీయండి అని వారి దగ్గర ఉన్న సొమ్ముని తీసి పోగు చేసి అందులో నుండి ఒక వ్యక్తిని పట్టణానికి పంపించటం అన్నది జరిగింది. అతను పట్టణంలోనికి వెళ్ళగానే అంతా అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వారి యొక్క వస్త్రధారణ, దుకాణాలు అన్నీ కూడా వారి యొక్క వ్యవహార శైలి అనేది మారిపోయింది. అయితే ఒక పలహార శాఖలోకి ఆ వ్యక్తి ప్రవేశించటం జరిగింది. ఆ కొట్టు యజమాని ఈ వ్యక్తిని చూసి, ఇతని యొక్క మోముపై ఉన్నటువంటి తేజస్సుని చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. అయితే ఇతని వద్ద ఉన్న నాణాలు చూపించి ఆహారాన్ని ఇవ్వమని అడగగా ఆ వ్యక్తి, ఈ నాణాలు ఇప్పుడు వాడుకలో లేవు, ఈ నాణాలు నీకెక్కడివి అని ఆ వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది. ఈ వ్యక్తి, ఈ నాణాలు నావి మాత్రమే, నేను ఎక్కడా దొంగిలించలేదు అని వారిద్దరూ వాగ్వాదానికి దిగటం జరిగింది. చుట్టూ ఉన్న ప్రజలందరూ గుమిగూడారు. ఈ వ్యక్తి వద్దకి ఈ నాణాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవాలని ఈ వ్యక్తిని న్యాయస్థానానికి తీసుకొని వెళ్ళటం అన్నది జరిగింది. అక్కడ ఉన్న రాజుగారు ఈ వ్యక్తిని, ఎక్కడివి ఈ నాణాలు అని ప్రశ్నించగా, మేము కొండ గుహలో నిద్రపోయాము, మా 6 స్నేహితులు కూడా కొండ గుహలోనే ఉన్నారు అని చెప్పడం జరిగింది. రాజుగారికి ఆ 7 వ్యక్తుల్లో ఈ వ్యక్తి ఒకరు అన్న విషయం రాజుగారికి తెలిసి వచ్చింది. ఈ వ్యక్తికి కూడా ఆ దుర్మార్గపు రాజు చనిపోయి కూడా కొన్ని వందల సంవత్సరాలు అవుతుందో అన్న విషయం తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన గురించిన వార్త రాజుగారికి తెలిసింది. అయితే రాజుగారు కూడా ఆ వ్యక్తితో కలిసి కొండ గుహ వద్దకు వెళ్ళటం జరిగింది. ఆ కొండ గుహలోని వారిని బయటకు పిలిపించడం జరిగింది. వారిని భయపడాల్సిన పని ఏమీ లేదు అని ధైర్యం చెప్పారు. ఆ యువకులు బయటికి రాగానే వారి యొక్క మొహాలపై ఉన్నటువంటి తేజస్సును చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. వారిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఆ వ్యక్తి వారి యొక్క స్నేహితుడు వారికి జరిగిందంతా వివరించటం జరిగింది. వారు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇన్ని వందల సంవత్సరాలైనందువల్ల మా వాళ్ళు ఎవరు మిగిలి లేరన్నట్లుగా వారు ఆలోచిస్తూ ఉన్నారు. రాజుగారు ప్రేమతో వారిని
ఆహ్వానించడం జరిగింది రాజదర్బారుకు. వారు సున్నితంగా తిరస్కరించారు. ఇంకా మాకు ఏమీ మిగల్లేదని, మా యొక్క బంధువులందరూ చనిపోయారని, అల్లా తన యొక్క రెహంతో మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు కాపాడాడని అల్లాతో, అల్లా ఈ యొక్క పరిస్థితి నుండి నువ్వే నీ కారుణ్యంతో మమ్మల్ని కాపాడాలని అల్లాతో దువా చేయటం జరిగింది. అల్లా తాలా వారి యొక్క దేహాల నుండి ఆత్మలను వేరు చేయటం జరిగింది. వారు చనిపోవటం జరిగింది. అయితే వారు చనిపోయిన తరువాత కూడా వారి యొక్క మొహాలపై తేజస్సు అనేది అలాగే ఉండిపోయింది. వారిని చూడటానికి వేల మంది ప్రజలు హాజరయ్యారు. వారు చనిపోయిన తరువాత రాజుగారు ఆ సమాధులను, కొండ గుహలను చాలా అందంగా కట్టించటం అన్నది జరిగింది. కానీ అలా సమాధులు అందంగా కట్టించడం అన్నది మన ప్రవక్త గారి యొక్క ప్రవచనం ప్రకారం నిషిద్ధం. ఆయన యొక్క సహచరులు కూడా ఎవరి యొక్క సమాధులను కూడా అందంగా కట్టించలేదు. ఈ విధంగా ఈ 7 వ్యక్తులు 309 సంవత్సరాలు గాఢ నిద్రలోనే ఉండటం జరిగింది. అల్లా తాలా ఆయన యొక్క కారుణ్యంతో వారిని నిద్రలోనే ఇన్ని సంవత్సరాలు ఉంచటం అన్నది జరిగింది. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.